హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ మన భారతదేశంలో అయితే ఈ బంగారం ధరలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరుగుతున్నాయి. మనం చూస్తున్నాము, ఇప్పుడు బంగారం అయితే కొనాలంటే అస్సలకి కొనలేని పరిస్థితి. అయితే ఈ రేట్లు అనేవి ఇలాగే ఉంటాయా, ఈ రేట్లు ఇంకా పెరుగుతాయా, ఇంకా తగ్గుతాయా అనే విషయాల గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. అయితే రీసెంట్గా ఈ బంగారం ధరలు అయితే 10 గ్రాముల గోల్డ్ వచ్చేసి మనకి 1,80,000 1,90,000 వరకు కూడా ఒకానొక సమయంలో వెళ్ళింది. అలాగే వెండి చూసుకుంటే 4 లక్షలకు పైగా వెళ్ళింది. ఈ 1,90,000 దగ్గర నుంచి ఈ గోల్డ్ ధర ఒక్కసారిగా మళ్ళీ కిందకు వచ్చింది. అలాగే వెండి ధర కూడా ఒక్కసారిగా 2,50,000కి వచ్చింది. అంటే ఈ బంగారం ధరలు ఇదే విధంగా పెరుగుతూనే ఉంటాయా లేక తగ్గుతాయా? అసలు మన ఈ బంగారాన్ని మనం ఇప్పుడు కొనడం సేఫా, తర్వాత కొనుక్కోవచ్చా, ఎప్పుడు కొనుక్కోవాలి? అండ్ అలాగే మనకి ఈ బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రీవియస్గా చూసుకుంటే ఈ స్టాక్ మార్కెట్లో ఎవరైతే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో బంగారం పెరుగుతుందని చెప్పేసి చాలామంది పెట్టుబడులు పెట్టడం జరిగింది. అది ఒకానొక సమయానికి పెరుగుదల వెళ్ళి అక్కడి నుంచి పడిపోవడం జరిగింది. చాలామంది ఇన్వెస్టర్లు అయితే లాస్ అయ్యారండి. సో మళ్ళీ ఇప్పుడు పడిన బంగారం మళ్ళీ చిన్నగా పెరుగుతుంది. అయితే ఇంకా పెరుగుతుందంటే ఎస్, మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం బంగారం అయితే మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ బంగారాన్ని అతి ఎక్కువగా ఇష్టపడతారు. బంగారాన్ని మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. లేడీస్ అయితే అతి ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. సో రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది. ఇది ఫిబ్రవరి 12వ తేదీ, రేపు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మనకైతే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. ఈ పెళ్ళిళ్ళ సీజన్లో విపరీతంగా బంగారం కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి సప్లై అనేది ఇప్పుడు తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. కాబట్టి బంగారం ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇది నేను చెప్తుంది కాదండి, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం మనకు వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్ ప్రకారం నేను చెప్తున్నా. బంగారం రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. ప్రజెంట్ ఈరోజు ఫిబ్రవరి 12వ తేదీ మనకున్నటువంటి బంగారం రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే, హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే మనకి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారము 1,46,300 రూపాయలు ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,59,600 ఉంది. అయితే ఇదే రేట్లు ప్రస్తుతం ప్రతిరోజు ఈ రేట్లు అయితే మారుతూ ఉంటాయన్నమాట. ఈరోజు ఉన్న రేటు ఈరోజు ఉంటుంది, రేపటికి మరో కొత్త రేటు ఉంటుంది. అయితే ఎవరైనా సరే బంగారం కొనుక్కోవాలి అనుకుంటే ఇదే మంచి సమయం అని చెప్పేసి మనకి ఇక్కడ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా బంగారం ఎక్కువ మంది కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఉన్న బంగారం రేట్లు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు బంగారం ఎవరు కొనుగోలు చేయడం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి రేట్లు అనేది కొంచెం నార్మల్గా ఉన్నాయి. కానీ రేపు రాబోయే సీజన్ ఏదైతే ఉందో బంగారాన్ని అతి ఎక్కువగా కొనడం జరుగుతుంది. కాబట్టి బంగారం రేట్లు కూడా విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూమెంట్లో ఎవరైనా బంగారం కొనుక్కోవాలనుకుంటే కొనిపెట్టుకోండి. లేదంటే ఇన్వెస్ట్మెంట్లు, ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఈ మూమెంట్లో బంగారాన్ని కొనుగోలు చేసి రేటు పెరిగిన తర్వాత అమ్ముకోవడం మంచిది. లేదు ఇంకా పెరుగుతుందని అలాగే ఉంచుకుంటే మనం అయితే కొంచెం నష్టాలను చూడక ఖచ్చితంగా తప్పదు. సో ఎవరైనా సరే బంగారాన్ని కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ బంగారం అనేది ఇవే రేట్లు కొనసాగుతాయా ఫ్యూచర్లో? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, అక్కడ ఇరాన్ దగ్గర అక్కడ యుద్ధం కానీ, ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఈ మూమెంట్లో. కాబట్టి బంగారం పెరుగుతుంది. రేపు ఈ యుద్ధాలు ఏమైనా తగ్గినప్పుడు బంగారం రేటు తగ్గుతుందంటే ఎస్, ఖచ్చితంగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అయితే మరీ బంగారం రేటు ఇక్కడి నుంచి 1,00,000కి లేదా 80,000-90,000కి పడే అవకాశం అయితే లేదు. కానీ కొంతమేర మార్పులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇంత మొత్తంలో మార్పులు రావన్నమాట. ఈ యుద్ధాలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు ఈ బంగారం సప్లై అయితే పెరుగుతుంది. కాబట్టి మనకి సప్లై పెరిగేసరికి ఆటోమేటిక్గా డిమాండ్కి సప్లైకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనకు అప్పుడు ఈ బంగారం రేట్లు స్టడీగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్లో అంటే
ఇది 1 ఇయర్లో జరగచ్చు, 2 ఇయర్లో జరగచ్చు, చెప్పలేము. బంగారం అయితే తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమేర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ బంగారం రేట్లు ఇదే విధంగా ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అనేది యాక్టివేషన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.